హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు సంజయ్ బెజవాడ. నేను కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానండి. ఈ రోజు నుంచి నేను డైలీ మీకు కరెంట్ అఫైర్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ని వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అనేది టైం పట్టిద్ది కాబట్టి అది మీ పర్సనల్ అండి, నేను దాన్ని అడగను. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకు కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు టాపిక్లోకి కానీ మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈరోజు డేట్ 26. యాక్చువల్ నిన్న ఇది అప్లోడ్ చేయాలి, బట్ నాకు కొంచెం కుదరలేదండి. 26న 27th నేను అప్లోడ్ చేస్తున్నాను. సో జూన్ 26 నాటు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో ఇంకా ఈరోజు టాపిక్లోకి మనం వెళ్తే ఫస్ట్ టాపిక్ మనకి ఏముందంటే, స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్గా కుటుంబరావు అనే ఆయన నియామకం అనేది జరిగిందండి. ఓకేనా? సో అసలు ఫస్ట్ మనం P4 అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. సో P4 అంటే ఏంటంటే నథింగ్ బట్ P4 అండి. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అండి. సో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికం నిర్మూలించాలి. పేదరిక నిర్మూలన అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి బిగ్ షాట్స్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రంలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక 10% బిగ్ షాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాటంలో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఫైనాన్షియల్గా వాళ్ళలో స్టెబిలిటీ తీసుకొచ్చి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఈ కార్యక్రమాన్ని మనకి 30వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరంలో మనకి ఉండవల్లిలో స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా? సీఎం ప్లస్ డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని మనకి ఉండవల్లిలో స్టార్ట్ చేశారండి. యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ని తీసుకొద్దామని చెప్పి 2024 ఆగస్టు 15నే మనకి అప్పుడు జరిగినటువంటి పరైడ్లో, అక్కడ జరిగినటువంటి మీటింగ్లో మనకి 15 ఆగస్టు ఉత్సవాల్లోనే మనకి చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం జరిగిందండి. ఇదిగో చూడండి, ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే కార్యక్రమాన్ని దీన్ని స్టార్ట్ చేశారండి. అయితే దీని యొక్క మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే టార్గెట్ పెట్టుకుందండి. ఆ టార్గెట్ ఏంటంటే 2029 కల్లా పేదరికం నిర్మూలించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుందండి. ఓకేనా? సో మీరు ఆల్రెడీ మీకు కొంచెం ఐడియా ఉండుంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మనకి 2025 ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకి ఆయన ఏం చేశారు అంటే స్వర్ణాంధ్ర విజన్ అని చెప్పి ఒకదాన్ని స్టార్ట్ చేశారండి. స్వర్ణాంధ్ర విజన్ 2047 అండి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఉన్న మేజర్ ఇదేంటంటే, దీంట్లో ఈచ్ పర్సన్, ఏపీలో ఉన్నటువంటి ఈచ్ పర్సన్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $45,000 ఉండాలని చెప్పి ఆయన టార్గెట్ పెట్టుకొని దాని ఆధారంగా చేసి ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈయన ఒక ఫౌండేషన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఆ ఫౌండేషన్ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ అండి. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేశారండి. అయితే రీసెంట్గా ఈ స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ నేమ్ కూడా చేంజ్ చేశారండి. ఈ స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ నేమ్ని ఏమని చేంజ్ చేశారంటే స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ అనే పేరుతో చేంజ్ చేశారండి. సో ఒకప్పుడు దీని పాత పేరు ఏదండి, దీని కొత్త పేరు ఏంటంటే స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్. ఇప్పుడు దీనికి వైస్ చైర్మన్గా మనకి ఎవరు వచ్చారు అంటే
దీనికి వైస్ చైర్మన్గా మనకి ఎవరు వచ్చారంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆయన పేరేంటంటే కుటుంబరావు గారు వచ్చారండి. సో కుటుంబరావు గారు కుటుంబరావు గారు దీనికి చైర్మన్గా రావడం అనేది జరిగిందండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి ఇది. ఓకేనా? కుటుంబరావు గారు దీనికి ఇప్పుడు చైర్మన్గా రావడం అనేది జరిగిందండి. ఓకేనా? సో పేదరిక నిర్మూలన అనేది 2029 అండి. మనకి కొన్ని కొన్ని టార్గెట్స్ ఉన్నాయండి మన ఏపీకి. అవి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. 2029కి పేదరిక నిర్మూలన అనేది మనకందరికీ తెలిసిందే. 2027కి మనకేంటంటే ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ అండి. తర్వాత 2035కి జీరో కార్బన్ అండి. ఓ కాదు, ఇది జీరో కార్బన్, జీరో కార్బన్ ఏపీ. మనము కొన్ని కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం జరిగిందండి. ఓకేనా? ఇదండి మనకి మొత్తము స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్గా కుటుంబరావు. ఈ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ యొక్క పాత పేరేంటి? స్మార్ట్ ఏపీ ఫౌండేషన్. ఈ స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే 2025 ఫిబ్రవరిలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈచ్ పర్సన్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండాలంటే $45,000 ఉండాలని చెప్పి ఆయన టార్గెట్ పెట్టుకున్నారండి. దీంట్లో P4 కార్యక్రమం అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, పేదరిక నిర్మూలన, 10% బాటంలో ఉన్నటువంటి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్స్, బాటమ్ పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్స్ని వాళ్ళ పేదరికం నుంచి బయటికి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది మన పేదరిక నిర్మూలన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ ఎప్పుడు ఉందంటే మనకి 2029కి మన పేదరిక నిర్మూలన టార్గెట్గా మనం పెట్టుకున్నామండి. ఓకేనా? సో ఇది మనకి P4 ఫౌండేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. దీని తర్వాత మనం ఇది స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గురించి అండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఇది నేను మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో ఇటీవల కాలంలో ఇక్కడ ఎలాగో మనకు చైర్మన్ వచ్చారు కాబట్టి ఇటీవల కాలంలో మన ఏపీలో కొంతమంది చైర్మన్స్ అనేవి రావడం అనేది జరిగిందండి. ఈ చైర్మన్స్ గురించి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకసారి ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒక్కో పేరుని. ఓకేనా? సో ఫస్ట్ ఏంటిదంటే మనకి ఏపీ ఉమెన్ కమిషన్, సెకండ్ ఏపీ ఎస్టీ కమిషను, ఏపీ ఎస్సీ కమిషను, నెక్స్ట్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, నెక్స్ట్ మనకి సారీ అండి, ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ ఓకే, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏపీ ప్రెస్ అకాడమీ. సో ఈ చైర్మన్స్ పేర్లు మనకు గుర్తుండాలండి. ఓకేనా? ఇప్పుడు ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా మనకి ఎవరున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే మనకి రాయపాటి శైలజ గారండి. రాయపాటి శైలజ గారు మనకి ఇక్కడ చైర్మన్గా ఉన్నారండి. అదే మనకి నేషనల్ ఎవరున్నారో మీరు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏపీ ఎస్టీ కమిషన్ అయితే కేఎస్ జవహర్ గారు ఉన్నారండి. సో మీరు నేషనల్ లెవెల్లో ఎవరున్నారు చెప్పాలండి. ఎస్టీ కమిషన్, సారీ ఎస్టీ కమిషన్కి కాదండి, సారీ ఓకే, ఎస్టీ కమిషన్కి మనకి ఎవరున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే ఎస్టీ కదా, సొల్ల బొజ్జారెడ్డి అండి. సారీ, పేరు అలాగే ఉందండి, సొల్ల బొజ్జారెడ్డి. సొల్ల బొజ్జారెడ్డి అనే ఆయన ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ అండి. అది ఎస్సీకి అయితే మనకి ఎవరున్నారంటే కేఎస్ జవహర్ అండి. కేఎస్ జవహర్ గారు మనకు దీనికి చైర్మన్గా ఉన్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్గా మనకి ఎవరున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే కృష్ణయ్య గారు ఉన్నారండి. కృష్ణయ్య ఉన్నారు. నెక్స్ట్ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్పర్సన్గా ఎవరున్నారంటే ఆలపాటి సురేష్ ఉన్నారండి. సో ఇది మనకి టోటల్ P4 గురించి అండి. ఓకేనా? సో ఇది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. కావాలంటే మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇంకా చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుందండి. ఓకేనా? సో ఇంకా మనం నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్ళిపోదామండి. ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు.
సో ఈ ప్రజాస్వామ్యానికి సంఖ్యలు ఏంటి అసలు దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ అక్కడ ఇందిరాగాంధీ గారు కనిపిస్తున్నారండి. సో ఈ ఇందిరాగాంధీ గారి టైంలో జరిగినటువంటి విశేషాలంటే అది మనం చూసుకుందామండి. నేషనల్ ఎమర్జెన్సీ ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు 1975 జూన్ 25న విధించారండి. విధించారు. ఇది 1977 మార్చ్ 21 వరకు కంటిన్యూ అయిందండి. ఇది ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ టైం పీరియడ్ అండి ఇది మనకి. ఓకేనా? అయితే అసలు ఏం జరిగింది అని మనం చూసుకుందామండి. యాక్చువల్గా మన ఇండియాలో మనం చూసుకుంటే 1962లో, 1971లో, 1975లో ఈ 3 టైమ్స్ మనకి నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. అయితే ఈ రెండు 1962 కానీ, 1975 కానీ, 1971 కానీ ఈ రెండు ఏంటంటే ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇది ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అండి. మీరు కామెంట్లో ఏం చేస్తారంటే ఇందాక నేషనల్ ఎస్టీ కమిషన్ ఎవరున్నారు, నేషనల్ ఎస్సీ కమిషన్ ఎవరున్నారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరున్నారు అదొకటి చెప్పండి. నెక్స్ట్ నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్కి ఎవరున్నారు ఇవి కామెంట్స్ రాయండి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ 1962, 1971 ఈ 2 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు అప్పుడు మనకి ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు మీరు ఇక్కడ రాయండి. 1975లో మనకి ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు నేషనల్ ఎమర్జెన్సీని ఆ టైంలో విధించారండి. యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే 1971 అండి. 1971లో మనకి 5th లోక్సభ ఎలక్షన్ అనేది జరుగుతుందండి. ఈ 5th లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు మన ఇందిరాగాంధీ గారు ఎక్కడి నుంచి అంటే మనకి రాయ్బరేలీ నుంచి ఈమె పోటీ చేస్తారు. ఈమె పోటీ చేసినప్పుడు ఈమెకి అగేనెస్ట్గా అప్పుడు నుంచున్నటువంటి క్యాండిడేట్ పేరు ఏంటి అంటే మనం కానీ చూసుకున్నట్లయితే రాజు నారాయణ. అయితే ఇందిరాగాంధీ గారు డబ్బులు పంచారని, రిగ్గింగ్ చేశారని, ధనం పంచారని, మద్యం పంచారని చెప్పి ఆయన ఎన్నో ఎలిగేషన్స్ చేస్తూ అప్పట్లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడండి. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తే 1975లో అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అప్పుడు ఎవరు వర్క్ చేస్తున్నారని కానీ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ లాల్ అండి. ఈ జగన్మోహన్ లాల్ అనే ఆయన అప్పుడు ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తాడండి. ఆయన 1975లో జడ్జిమెంట్ ఇచ్చాడు, అవును ఇందిరాగాంధీ గారు రిగ్గింగ్ చేసి పోటీ చేశారని చెప్పి. వెంటనే ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్లోనికి రానికుండా 1975లో ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీని విధించారండి. సో మనకి యాక్చువల్లీ 1962లో విధించారు, 1971లో విధించారు. అప్పుడు ప్రజా జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, కానీ 1975లో ప్రజా జీవితానికి చాలా ఇబ్బందులు కలిగినాయండి. అసలు ప్రతిపక్షం నోరు నొక్కేశారు. అప్పట్లో ఎవరైనా సరే ఇందిరాగాంధీని క్వశ్చన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైలు కూడా ఫుల్ అయిపోతే ఆ టైంలో ఏం జరిగిందంటే పెద్ద పెద్ద కాలేజ్, యూనివర్సిటీ గ్రౌండ్స్లో వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేయడం కూడా జరిగిందండి. సో ఇలా జరగడంతో దీని తర్వాత 1977లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ తొలగించేశారు. అప్పుడే మనకి పిఎంగా ఇందిరాగాంధీ గారు దిగిపోతారు. ఆయన ప్లేస్లో మనకి ఏమొచ్చిందంటే జనతా గవర్నమెంట్ వస్తుంది. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అవుతారండి. సో అందుకే మనం చదువుతాము మొరార్జీ దేశాయ్ని మనము మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రైమ్ మినిస్టర్గా మనకి మొరార్జీ దేశాయ్ గారు వస్తారండి. అయితే ఈ గవర్నమెంట్ మనకి 1977 నుంచి 79 వరకే ఉంటుందండి. దాని తర్వాత ఈ గవర్నమెంట్ కూడా పడిపోతుంది. దీని తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో మళ్ళీ మనకి 1980 నుంచి 1984 దాకా ఇందిరాగాంధీ గారు ఉంటారు. 1984లో ఆమెను చంపేస్తారండి. ఇదంతా మనకు తెలిసిన స్టోరీనే. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 18th పార్ట్లో 262 నుంచి 360 వరకు 352 నుంచి 360 వరకు మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది వర్క్ చేసిందండి. ఇదంతా మీకు తెలిసిందే. అయితే బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే రీసెంట్గా
ఈ నేషనల్ ఎమర్జెన్సీలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఇవి ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీని వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారని కానీ మనం చూసుకున్నట్లయితే సంవిధాన్ దివాస్, బీజేపీ గవర్నమెంట్ దీన్ని సంవిధాన్ దివాస్గా దీన్ని నిర్వహిస్తుందండి. అంటే దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో కానీ మనం తెలుగులో కానీ చూసుకున్నట్లయితే చీకటి రోజులుగా దీన్ని నిర్వహిస్తుందండి. అంతేకాకుండా ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ దీన్ని ఏమని నిర్వహించిందంటే ఒక కార్యక్రమం నిర్వహించిందండి. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే లాంగ్ లీవ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి ఓ కార్యక్రమాన్ని మనకి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ అనేది నిర్వహించిందండి. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఆన్సర్స్ ఏం చేస్తారంటే 1962, 1971 ఈ 2 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఎట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేస్తున్నారు, ఈ రెండు మీరు చెప్పండి. సో ఇటీవల కాలంలో మనకి కొన్ని మైల్ స్టోన్ ఇయర్స్ వచ్చినాయండి. దీంట్లో 151 ఇయర్స్ అండి. 151 ఇయర్స్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి 151 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అంటండి. నెక్స్ట్ 90 ఇయర్స్ దేనికి కంప్లీట్ అయినాయి అంటే మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఏర్పాటు చేసి 90 సంవత్సరాలు పూర్తయినాయి అని చెప్పి చెప్తున్నారండి. దాని తర్వాత మనకి 50 సంవత్సరాలు దేనికంటే మైక్రోసాఫ్ట్కి 50 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయిపోయినండి. నెక్స్ట్ ముద్రా లోన్స్ స్టార్ట్ అయ్యి మనకి 10 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఇంకా మనకి సర్వశిక్ష అభియాన్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఓకేనా? నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ తెలుసు కదా. ఆపరేషన్ బ్లూ స్టార్ వాడి పేరేంటి, బృందన్వాలా అనేవాడు. ఇది మనకి అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్లో వాడు అటాక్ చేస్తాడు. వాడి దగ్గర నుంచి దాన్ని క్యాప్చర్ చేయడానికి మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తారు. 41 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి దానికి. సో ఇదండి మనకి టోటల్గా. మీరు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకంటూ క్లారిటీ వస్తుంది. నేను కొన్ని ఇక్కడ రాయట్లేదు, నేను మీకు ఓవరాల్గా చెప్తున్నాను. మీరు దాన్ని కూడా నోట్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఇంకా మీకు నేషనల్ ఎమర్జెన్సీ మీద 50 ఇయర్స్ కంప్లీట్ అయింది, దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని నేను 50 ఇయర్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి స్పెషల్గా ఒక వీడియో కూడా చేయమంటే చేస్తానండి. నేను మీకు ఒక 10 to 15 minutes వచ్చే ఒక వీడియో కూడా చేస్తానండి. మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మనకి యుద్ధానికి విరామం అసలు ఏం జరుగుతుంది మనం తెలుసుకుందామండి. యాక్చువల్గా ఈ యుద్ధానికి విరామం గురించి మనం చదువుకునేటప్పుడు మీరు సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, అమెరికా ఎలాగో ఎంటర్ అయిపోయిందంటే రష్యా కూడా వచ్చేసిద్ది అని చెప్పి. సో ఫస్ట్ మనము ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ అండి. వీళ్ళిద్దరి మధ్య మనకి ఏం జరుగుతుంది అంటే యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఈ యుద్ధానికి కారణం ఏంటంటే ఇరాన్ దేశం ఏం చేస్తుంది అంటే న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేస్తుందండి. ఈ న్యూక్లియర్ టెక్నాలజీని కానీ డెవలప్ చేస్తే యాక్చువల్గా మనం వరల్డ్ మ్యాప్లో మనం చూసుకుంటే, సో ఇక్కడ నేను రఫ్గా ఒక బొమ్మ గీస్తానండి. ఇది ఇజ్రాయెల్ అండి. దీన్ని ఆనుకొని ఇటు జార్డన్ ఉంటుంది, ఇటు ఈజిప్ట్ ఉంటుంది, ఇరాను, ఇరాక్, ఇలా చాలా దేశాలు ఉంటాయండి. అయితే వీటన్నిటి మధ్యలో ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం అండి. ఓకేనా? ఇన్ కేసు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఏమున్నాయంటే ముస్లిం కంట్రీస్ అనేవి ఉంటాయండి. దాంతో ఆల్మోస్ట్ అన్ని దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధం చేసిందండి, అన్ని దేశాల్లో గెలిచేసింది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ న్యూక్లియర్ టెక్నాలజీని కానీ ఇరాన్ డెవలప్ చేస్తే ఈ ఇరాను ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం దేశాలకి ఆ న్యూక్లియర్ టెక్నాలజీని అందిస్తే వాళ్ళందరూ కలిసి మా మీద ఎక్కడ అటాక్ చేస్తారన్న భయంతో ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ని బేస్ చేసుకొని వాటిని ధ్వంసం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసిందండి. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే 2020లోనే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఒక న్యూక్లియర్ సైంటిస్ట్, ఆల్మోస్ట్ అతను
న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసే స్టేజ్లో ఉన్నప్పుడు అతను చంపేసిందండి. చంపేస్తాను ఆ ప్రాజెక్ట్ అనేది అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ దాన్ని ఇరాన్ మళ్ళీ ఇటీవల కాలంలో మళ్ళీ స్టార్ట్ చేసిందండి. అంతేకాకుండా ఇరాన్లో మీకు యురేనియం నిల్వలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. దగ్గర దగ్గర 500 కేజీల యురేనియం ఉందని చెప్పి ఇటీవల ఇరానే బహిరంగంగా ప్రకటించిందండి. దాంతో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేసిందండి. ఓకేనా, ఇక్కడ మొత్తం 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఈ 4 ఆపరేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఫస్ట్ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లైన్. ఆపరేషన్ రైజింగ్ లైన్ దీన్ని ఇజ్రాయెల్ 13వ తారీఖు 6వ నెల 2025లో స్టార్ట్ చేసిందండి. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఇజ్రాయెల్ స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ స్టార్ట్ చేసి ఇరాన్ మీద అటాక్ చేసిందండి. ఓకేనా, ఈ ఇది ఆపరేషన్ రైజింగ్ లైన్ స్టార్ట్ అవ్వగానే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెకండ్ ఆపరేషన్ అండి. ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ పేరు రాస్తాను చూడండి. ఆపరేషన్ సింధూని స్టార్ట్ చేసిందండి. ఓకేనా, ఆపరేషన్ సింధూని దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఇండియా స్టార్ట్ చేసింది. ఇండియా ఏం చేసిందంటే ఈ ఇరాన్లో ఉన్నటువంటి 4,000 మంది ఇండియన్స్ని సురక్షితంగా ఇండియాకి తీసుకొచ్చేసిందండి. ఓకేనా, సో ఇది సెకండ్ ఆపరేషన్ అండి. ఈ మొత్తం దీంట్లో జరిగినటువంటి సెకండ్ ఆపరేషన్ ఇదండి. ఇప్పుడు మనకి థర్డ్ ఆపరేషన్ అండి. థర్డ్ ఆపరేషన్ మనం చూసుకుంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఇరాన్ వాడు స్టార్ట్ చేశాడండి. వీడేం చేశాడంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాడండి దాంతో. ఓకేనా, అయితే మనకి ఫైనల్గా లాస్ట్ ఆపరేషన్ అండి ఇది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఈ మిడ్ నైట్ హ్యామర్ ఎప్పుడు జరిగిందంటే మనకి 22వ తారీఖు 6వ నెల 2025. ఇది ఎవరు చేశారంటే యుఎస్ఏ వాడు చేశాడండి. యుఎస్ఏ వాడు ఏం చేశాడంటే ఇరాన్ యాక్చువల్ ఏం చేస్తుందంటే ఇది భూమి కదా, భూమిలో నుంచి ఓ 300 మీటర్లు తవ్వి లోపల ఈ 300 మీటర్ల లోపల తవ్వేసి ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద సొరంగాలు ఏర్పాటు చేసి దీంట్లో వీళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారండి. ఓకేనా, దాంతో యుఎస్ఏ ఏం చేసిందంటే యుఎస్ఏ ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్న దేశం కాబట్టి యుఎస్ఏ ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర B2 బాంబర్ అని చెప్పి ఒక యూట్యూబ్లో ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది. B2 బాంబర్ అని చెప్పి ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి యుద్ధ విమానం అనమాట ఇది. దీని యొక్క కాస్ట్ $1 బిలియన్ ఉంటుందండి. ఓకేనా, సో వీళ్ళు ఏం చేశారంటే దీని నుంచి B2 మిసైల్స్ యూజ్ చేశారండి. ఈ B2 మిసైల్ ఏం చేసిద్దంటే ఇది గ్రావిటేషనల్ ఫోర్స్తో వర్క్ చేస్తుందండి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్తో వర్క్ చేసి ఇది ఏం చేస్తుందంటే భూమిలోకి 400 నుంచి 800 మీటర్లు, అది రాళ్ళు రప్పలు ఉండని మట్టి ఉండని ఏమైనా ఉండని లోపలికి వెళ్ళి ఆ ఆ లోపల భూమి లోపలికి వెళ్ళి ఏదైతే ఆ లోపల భూమి కింద ఉన్నటువంటి ఏమైతే వాళ్ళ యొక్క ఇవి ఉంటాయి కదా, వాళ్ళ స్టేషన్స్ కానీ వాళ్ళ బంకర్స్ కానీ వాటిలన్నింటినీ ధ్వంసం చేసి రాగల కెపాసిటీ ఈ మిజైల్కి అనేది ఉంటుందండి, ఈ B2 మిజైల్కి. దాంతో ఇది లోపలికి వెళ్ళి ఆ మిజైల్ని మొత్తం ఆ న్యూక్లియర్ ప్లాంట్లని వాటిని మొత్తం నాశనం చేసే అంత కెపాసిటీ ఈ B2 బాంబర్కి ఉంటుందండి. ఈ B2 మిజైల్ సిస్టమ్ అని కూడా దీన్ని పిలుస్తారండి. ఓకేనా, సో ఇలా వీళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ని లాంచ్ చేశారండి. ఇలా లాంచ్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా కొన్ని లొకేషన్స్ మీద వీళ్ళు అటాక్ చేశారండి. ఆ లొకేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఆ లొకేషన్స్ పేర్లు రాస్తాను చూడండి. ఇస్తాఫైన్ ఒకటి, ఫార్టో, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నతాంజ్. ఇలా ఈ లొకేషన్స్ మీదకి యుఎస్ఏ తన B2 బాంబర్తో అటాక్ చేసిందండి. ఇలా అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది అంటే ట్రంప్ కలగజేసుకున్నాడు. ట్రంప్కి ఒక ఇది ఉందండి. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఎలాగైనా సరే ఈ సంవత్సరము మనకి ఇవి ఇస్తారు కదా,
నోబెల్. దాంట్లో నోబెల్ శాంతి బహుమతి పొందాలని చెప్పి ఆయనకు భయంకరమైన కోరిక కలిగిందండి. ఆ కోరిక కారణంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన 2 ఎవరైనా సరే 2 దేశాలు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ అని చెప్పేస్తున్నాడండి. ఈ విధంగా ఈయన ఏం చేశాడు అంటే, ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, మనకి అటు యూఎస్ఏ, ఇటు ఖతార్, ఈ 2 దేశాలు సంయుక్తంగా ఉండి ఏం చేశాయి అంటే, మధ్యవర్తిగా ఈ యుద్ధానికి ఈ యుద్ధానికి విరామం ప్రకటించాయండి. మధ్యవర్తులుగా వర్క్ చేసి మనకేం చేశాయంటే విరామాన్ని ప్రకటించమని చెప్పి ఈ 2 దేశాలు కోరాయండి. దాంతో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ అనేది ఇంప్లిమెంట్ అనేది స్టార్ట్ అయిందండి. ఓకేనా, ఇది మనకండి యుద్ధానికి విరామం. ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీ నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ని స్టార్ట్ చేసింది. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసిందండి. సింధూర్ వేరు, ఇది జస్ట్ సింధు అండి. సింధు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అదండి. దీని తర్వాత మనము నెక్స్ట్ మీకు కొన్ని ఆపరేషన్స్ చెప్తానండి. ఈ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ఆపరేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆపరేషన్ అండి. ఓకే, సో మనకి వందే భారత్ మిషన్ అండి. ఈ వందే భారత్ మిషన్ అని చెప్పి ఒక ఆపరేషన్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2020లో చేశారు. కోవిడ్-19 టైంలో భారతదేశ వెలుపల ఉన్నటువంటి భారతీయుల్ని భారతదేశం తీసుకురావడానికి మనము ఫ్లైట్స్ని యూస్ చేసామండి. దీని పేరు ఏంటంటే ఆ వందే భారత్ మిషన్ అండి. 2020లో చేసాము. కోవిడ్-19లో భాగంగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సహాయంతో భారతదేశంలో ఉన్న బయట వ్యక్తులని, భారతీయులను భారతదేశం వెలుపల ఎవరైతే ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని ఇండియా తీసుకురావడానికి మనము వందే భారత్ మిషన్ నిర్వహించామండి. అదే ఆపరేషన్ సముద్ర సేతు. ఇది ఎప్పుడంటే ఇది కూడా 2020 అండి. 2020 కోవిడ్-19 టైంలో షిప్స్ యూస్ చేసి సీ రూట్ ద్వారా మన ఇండియన్స్ని మనం తెచ్చుకున్నామండి. దీని తర్వాత మనము ఆపరేషన్ అజయ్ అండి. ఆపరేషన్ అజయ్ మనం ఎప్పుడు చేసామంటే మనము దీన్ని ఆపరేషన్ అజయ్ని 2023లో అండి ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్కి యుద్ధాలు జరిగినాయండి. మీకు తెలిసిందే, హమాస్కి యుద్ధాలు జరిగినప్పుడు ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ని మనం తీసుకురావడానికి ఆపరేషన్ని మనం నిర్వహించామండి. ఓకేనా, నెక్స్ట్ ఆపరేషన్ కావేరి. ఈ ఆపరేషన్ కావేరిని మనం ఎందుకు నిర్వహించామంటే ఇది కూడా 2023లోనే సుడాన్లో అప్పుడు అద్దరుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ని మనం తీసుకొచ్చామండి. సో నెక్స్ట్ మనము ఆపరేషన్ మైత్రి అండి. ఇక్కడ మనం ఎక్కడ నిర్వహించామంటే నేపాల్ భూకంపం అండి. నేపాల్ భూకంపం వచ్చినప్పుడు నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు అక్కడ మన ఆపరేషన్ నిర్వహించామండి. దీని తర్వాత కానీ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ గంగాని మనం ఎందుకు తీసుకొచ్చామంటే రష్యా ఉక్రెయిన్ వార్ అండి. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ అప్పుడు ఈ ఉక్రెయిన్ నుంచి ఇండియన్స్ని మనం తెచ్చుకున్నామండి. దీని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఆపరేషన్ కరుణ అండి. దీన్ని మనం ఎందుకు నిర్వహించాం కానీ మనం చూసుకున్నట్లయితే మోచా తుఫాన్ వచ్చింది 2023లో. 2023లో మోచా తుఫాన్ వచ్చినప్పుడు మయన్మార్ ప్లస్ బంగ్లాదేశ్కి హెల్ప్ చేయడానికి మనం దీన్ని స్టార్ట్ చేసామండి. ఓకేనా, నెక్స్ట్ ఆపరేషన్ దేవశక్తి అండి.
దేవీ శక్తి. ఇది మనం 2021లో అండి. ఇదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి అండి. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ని మనం తెచ్చుకోవడానికి మన ఆపరేషన్ అనేది చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ బ్రహ్మ 2025 అండి. ఇదేంటి అంటే మనకి రీసెంట్గా మనకి ఏం జరిగిందంటే మయన్మార్లో భూకంపం వచ్చిందండి. మయన్మార్లో భూకంపంలో వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి మనం చేయాలనుకున్నటువంటి సహాయాన్ని అనమాట. సో ఇలాంటి మనం కొన్ని ఆపరేషన్స్ అనేవి నిర్వహించాము. ఈ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వందే భారత్ మిషన్, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కరుణ, ఆపరేషన్ దేవిశక్తి, ఆపరేషన్ బ్రహ్మ. బ్రహ్మన్ కాదండి, జస్ట్ బ్రహ్మ ఒకటే. ఓకే, ఆపరేషన్ బ్రహ్మ. ఇలాంటి ఆపరేషన్స్ అనేవి మనం చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను దీన్ని రఫ్ చేసేస్తున్నాను. సో ఇంకా మనం నెక్స్ట్ టాపిక్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అయిపోదామండి. ఓకేనా. సో మన నెక్స్ట్ టాపిక్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు టాపిక్ కానీ మనం చూసుకున్నట్లయితే ఐఎస్ఎస్కి శుభాంశు శుక్లా అండి. ఓకే, ఐఎస్ఎస్కి శుభాంశు శుక్లాని మనము పంపించడం జరిగింది. మనం పంపించామంటే మనం పంపించలేదండి. ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం పంపించలేదు. సో యాక్సియం 4 ప్రాజెక్ట్లో భాగంగా మనం ఏం చేసాము అంటే యాక్సియం 4లో భాగంగా మనం ఏం చేసాము అంటే కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి మనము ఫాల్కాన్ 9 రాకెట్ అండి. ఈ ఫాల్కాన్ 9 రాకెట్ ఎవరిదంటే స్పేస్ ఎక్స్ వాడదండి. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా మనం ఏం చేసాము అంటే 4 వ్యోమగాముల్ని మనము ఐఎస్ఎస్కి పంపించడం అనేది జరిగిందండి. ఓకేనా. వీళ్ళు మొత్తం 14 days అక్కడ ఉంటారండి. ఇది నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్. సో ఈ ముగ్గురు యొక్క జాయింట్ ప్రాజెక్ట్ అండి. ఇది జాయింట్ ప్రాజెక్ట్లో భాగంగా మనం ఏం చేసామంటే 4 వ్యోమగాముల్ని మనము అంతరిక్షంలోకి పంపించడం జరిగిందండి. దీంట్లో మన భారతీయుడు ఉన్నాడండి. మనకి మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారతీయుడు ఎవరంటే రాకేష్ శర్మ 1984లో ఫస్ట్ టైము మన ఇండియా నుంచి తను రష్యా యుఎస్ఎస్ఆర్ వాళ్ళ సహాయంతో అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగిందండి. అది జరిగిన 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఎవరైతే ఉన్న శుభాంశు శుక్లా అతను వెళ్ళడం అనేది జరిగిందండి. సో మొత్తం 4 వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 పేర్లనే మనకు గుర్తుండాలండి. ఓకేనా. సో ఇక్కడ ఫోటో పెద్ద చేసి చూపిస్తాను. సో ఈ 4 అండి. దీంట్లో మనకి మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మనకి శుభాంశు శుక్లా ఉన్నాడు. ఈ శుభాంశు శుక్లా గురించి మీ అందరికీ తెలిసిందే. ఇతను లక్నో అండి. లక్నో యూపీకి చెందిన పర్సన్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ పర్సన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి యూఎస్ఏ ఒక ఆమె ఉన్నారండి. యూఎస్ఏ నుంచి ఈమె ఉన్నారండి. ఈ ఫ్లాగ్ మీరు చూసుకోండి, యూఎస్ఏ నుంచి ఉన్నారు. ఈమె పేరు కానీ మనం చూసుకున్నట్లయితే పెగ్గీ విట్సన్ అండి. పెగ్గీ విట్సన్, ఈమె యూఎస్ఏ అండి. ఓకేనా. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే పోలాండ్ నుంచి ఒక ఆయన ఉన్నాడు. ఇతని పేరేంటంటే ఉజాన్స్కీ అండి. ఇక్కడ ఎలాగో మీకు పేర్లు ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ ఫ్లాగ్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఫ్లాగ్ ఉంది. ఉజాన్స్కీ అండి. ఉజాన్స్కీ అని అతను ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పర్సన్ ఉన్నాడండి. ఈ లాస్ట్ పర్సన్ పేరేంటి అంటే టిబోర్ కాపు అండి. ఇతను హంగేరీ దేశానికి చెందినవాడండి.
హంగరీ దేశము. ఇతను ఉజ్బెకిస్తాన్ అండి. ఇతను ఉజ్బెకిస్తాన్ కదా, ఇతను పోలాండ్ అండి. సారీ పెగ్గీ వాట్సన్ యుఎస్ఏ. ఇతనండి ఉజాన్స్కీ అనేవాడేమో పోలాండ్ అండి. ఇలా మనకి ఈ నలుగురు పర్సన్స్ అండి, శుభాంశు శుక్లా, పెగ్గీ వాట్సన్, టిబోర్ కాపు, నెక్స్ట్ ఉజాన్స్కీ అండి. ఈ నలుగురు పర్సన్స్ పేర్లు మనకి గుర్తుండాలండి. ఓకేనా. సో ఈ శుభాంశు శుక్లా అనే అతను ఏం చేశాడంటే, ఈ శుభాంశు శుక్లా మన వింగ్ కమాండర్గా వర్క్ చేసిన పర్సన్ అండి ఇతను. ఓకేనా. ఆల్మోస్ట్ 41 ఇయర్స్ తర్వాత మనం ఒక పర్సన్ని మనము అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగిందండి. సో ఇంకా మనకి ఇక్కడ కొన్ని విషయాలు కానీ మనం తెలుసుకున్నట్లయితే, మనము గగన్యాన్ అండి, గగన్యాన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని మనం లాంచ్ చేసామండి. సో దీనికి సెలెక్ట్ అయినటువంటి నలుగురు పర్సన్స్ పేర్లు కూడా మనకు గుర్తుండాలండి. ఆ ఫస్ట్ పర్సన్ పేరు ఏంటంటే, ఫస్ట్ పర్సన్ నేము ప్రశాంత్ బాలకృష్ణ. ప్రశాంత్ బాలకృష్ణ గుర్తుండాలి. సెకండ్ పర్సన్ మనకి ఎవరున్నారంటే అజిత్ కృష్ణ. సో థర్డ్ పర్సన్ మనకి ఎవరున్నారు అంటే అంగద్ ప్రతాప్ అండి. అంగద్ ప్రతాప్. మనకు ఫోర్త్ పర్సన్ ఎవరంటే శుభాంశు శుక్లా అండి. ఓకేనా. సో ఈ నలుగురు పేర్లు మనకు ఖచ్చితంగా గుర్తుండాలండి. సో ఈ నలుగురు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన గగన్యానికి సంబంధించిన నలుగురు పేర్లు గుర్తుండాలి. ఇప్పుడు ఎగ్జామ్ 4లో ఉన్నటువంటి ఎగ్జామ్ 4 మిషన్లో భాగంగా మనం పంపించినటువంటి ఈ నలుగురు పేర్లు కూడా మనకు ఖచ్చితంగా గుర్తుండాలండి. అయితే మరి వీళ్ళు వెళ్తా వీళ్ళు ఒక బొమ్మని తీసుకెళ్లారండి. ఒక బొమ్మని కూడా తీసుకెళ్లారు. సో ఆ బొమ్మ పేరు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. జాయ్ అని ఒక బొమ్మను కూడా వీళ్ళతో పాటు తీసుకెళ్లారండి. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ మిషన్లో వీళ్ళు యాక్చువల్గా తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే, వీళ్ళు టార్టిగ్రేట్ అని చెప్పి ఒక నీటి ఎలుగుబంటిని తీసుకెళ్తారని చెప్పారు. అయితే దీన్ని తీసుకొని వెళ్ళలేదండి. టార్టిగ్రేట్ అని ఒక దాన్ని తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నారు, కానీ వీళ్ళు తీసుకెళ్ళలేకపోయారండి. వీళ్ళు తీసుకెళ్ళింది ఏంటంటే జాయ్ అని చెప్పి ఒక బొమ్మను కూడా వీళ్ళతో పాటు తీసుకెళ్లారండి. అయితే మన ఇండియాకి సంబంధించినటువంటి ఇండియా స్పేస్ స్టేషన్ అండి, భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1935కి మనం టార్గెట్ పెట్టుకున్నామండి. ఆ టైం కల్లా దీన్ని నిర్మించాలని చెప్పి. వీళ్ళు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నారంటే ఐఎస్ఎస్కి వెళ్తున్నారండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కంట్రీ ఏంటిదంటే మనకి రష్యా బయటకు వచ్చేసిందండి. ఓకేనా. సో ఈ విషయాలు మీకు ఖచ్చితంగా గుర్తుండాలండి. ఓకే. సో ఇదండి ఈరోజు. నెక్స్ట్ మనము ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం అండి. సో ఎస్సీఓ అంటే ఏంటండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రిత్వుల యొక్క సమావేశం అనేది మనకి చైనాలో జరిగిందండి. కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చేసుకుందామండి. ఓకేనా. సో ఈ పిక్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి రాజ్నాథ్ సింగ్ గారు కనిపిస్తారండి. రాజ్నాథ్ సింగ్ గారు మనకు కనిపిస్తారండి. ఓకేనా. సో ఇండియా నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? ఇండియా నుంచి ఎవరు అటెండ్ అయ్యారంటే రాజ్నాథ్ సింగ్ గారు అండి. రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అవ్వడం అనేది జరిగిందండి. ఇది జూన్ 25, 26న చైనాలో ఉన్నటువంటి క్వింగ్డో నగరం అండి. చైనాలో ఉన్నటువంటి క్వింగ్డో నగరంలో ఈ సమావేశమైనది జరగడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, ఇంతకు మించి ఏం అవసరం లేదు. జస్ట్ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే కౌంటర్ టెర్రరిజం మీద అండ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మీద వీళ్ళు మాట్లాడుకోవడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు మనం ఎస్సీఓ గురించి చూద్దామండి. ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీని ఓల్డ్ నేమ్ కానీ మనం చూసుకున్నట్లయితే షాంఘై 5 అండి. షాంఘై
5 అని చెప్పి పిలిచేవాళ్ళండి. అయితే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1966లో దీన్ని ఏర్పాటు చేయడం 1996 అండి 1996లో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. మరి ఇది షాంఘై 5 కాస్త ఎస్సీఓగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా ఎప్పుడు మారిందంటే ఇది 2001లో మారిందండి. ఎందుకంటే 2001లో 6వ దేశంగా దీంట్లోకి ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత ఇది షాంఘై 5గా మారిందండి. దీని షాంఘై కోఆపరేషన్ ఎస్సీఓగా మారింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకి బీజింగ్లో ఉంటుందండి. ఓకేనా. దీంట్లో మొత్తం మనకి 10 సభ్య దేశాలనే ఉంటాయండి. ఈ 10లో ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా పార్ట్ అండి. ఈ రెండు ఎప్పుడు జాయిన్ అయ్యిందంటే 2017లో జాయిన్ అయ్యింది. 2017లో ఇండియా పాకిస్తాన్ జాయిన్ అయ్యి ప్రజెంట్ దీంట్లో 10 దేశాలనే ఉన్నాయండి. ఓకేనా. అయితే ఇది మినిస్ట్రియల్ మీటింగ్ అండి. షాంఘై శిఖరాగ్ర సమావేశం ఉందండి, అది జరగాల్సింది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి 2024లో జరిగింది. ఈ సమావేశం మనకి ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్లో జరిగింది. నెక్స్ట్ మనకి 25th మీటింగ్ అండి 2025లో. ఇది చైనాలో జరగనుందండి. దీనికి మనకి మోడీ అటెండ్ అవుతారండి. ఇది ఓన్లీ రక్షణ మంత్రుల సమావేశం కాబట్టి దీనికి మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అయ్యారండి. ఓకేనా. నెక్స్ట్ ఈ 10 దేశాల లిస్ట్ కూడా మనం ఒకసారి చూద్దామండి. ఈ 10 దేశాల లిస్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చైనా కామన్ అండి. చైనా మన ఇండియా ఉందని చెప్పాము, ఇండియా కామను. పాకిస్తాన్ కామను. నెక్స్ట్ రష్యా ఉందండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కొన్ని స్థానాలు వస్తాయండి చూడండి. తజికిస్తాన్, తర్వాత మనకి ఉజ్బెకిస్తాన్, దీని తర్వాత మనకి కిర్గిజిస్తాను, కజకిస్తాను, నెక్స్ట్ ఇరాను, తర్వాత బెలారూస్. సో ఇరాన్ మనకి 2023లో జాయిన్ అయింది. బెలారూస్ మనకి 2024లో మనకి జాయిన్ అవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. ఇవన్నీ కూడాను మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి 10 దేశాలండి. ఓకేనా. దీని యొక్క సెక్రటరీ జనరల్ అండి. దీని యొక్క సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే నుర్లన్. సో పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చూడండి. నుర్లన్ యర్మిక్ బయావ్. నుర్లన్ యర్మక్ బయావ్ అని చెప్పి ఉంటుందండి. సో పేరు అది అలాగే ఉంటుందండి. ఇతను కజకిస్తాన్ దేశానికి చెందినవాడండి. ఇది మనకి ఎస్సీఓ అండి, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల యొక్క సమావేశం అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎస్డిజి ర్యాంకింగ్ అండి. ఎస్డిజి ర్యాంకింగ్ 2025. దీనికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మనకి మొత్తం 17 గోల్స్ ఉంటాయండి. ఆ 17 గోల్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఈ 17 గోల్స్ అనేవి మనకు ఖచ్చితంగా మనకి బ్రెయిన్లో మనకి ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయండి. ఆ పేర్లు ఒకసారి మీరు చదవండి. సో ఆ పేర్లు ఒకసారి చూడండి. నో పావర్టీ, జీరో హంగ్రీ, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషను, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషను, నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్. ఇలా మనకి చాలానే ఉన్నాయండి. ఓకేనా. మనకి సో మనకి పేర్లనే గుర్తుండాలండి ఖచ్చితంగా. సో 2015 అండి. 2015 సంవత్సరంలో మనకి ఏం జరిగింది అంటే ఒక్క నిమిషం అండి. 2015 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను 17 లక్ష్యాలండి. ఈ 17 లక్ష్యాలని మనకి నిర్దేశించడం జరిగిందండి. వీటినే మనం ఏమని చెప్పి పిలుస్తామంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి పిలుస్తామండి. ఇది మొత్తం మనకి యుఎన్ఓలో 193 దేశాలకి ఇవి ఇంప్లిమెంట్ అవుతాయండి. అయితే
దీన్ని ఆ దేశాలు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలా చేయకూడదా అనేది ఆ దేశాల యొక్క ఇష్టం అండి. ఖచ్చితంగా చేయాలని చెప్పి రూల్ అయితే ఏం లేదండి. ఓకేనా. 193 దేశాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి యుఎన్ఓ కోరింది, కానీ అది ఖచ్చితంగా కాదు. 160 దేశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారండి. దీని యొక్క టైం పీరియడ్ కానీ మనం చూసుకున్నట్లయితే 2015 నుంచి 2030 దీని యొక్క టైం పీరియడ్ అండి. ఓకేనా. ఎస్డిజి గోల్స్ యొక్క టైం పీరియడ్ అండి. దీన్ని ఎవరు విడుదల చేస్తారంటే దీన్ని పేరు రాస్తాను ఒకసారి చూడండి. యునైటెడ్ నేషన్స్ ఓకేనా, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. సో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ఈ రిపోర్ట్ని ఏ పేరుతో రిలీజ్ చేసిందని చెప్పి కూడా అడుగుతాడండి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 అండి. సో సంస్థ అయితేనేమో ఇది సంస్థ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 అని చెప్పే పేరుతో ఈ రిపోర్ట్ని విడుదల చేశారండి. దీంట్లో భాగంగా మన ఇండియా ర్యాంక్ చూద్దామండి. మన ఇండియా ర్యాంక్ చూస్తే సో ఇండియా ర్యాంక్ 99 అవుట్ ఆఫ్ 167 కంట్రీస్ అండి. ఓకేనా. 99 అవుట్ ఆఫ్ 167 కంట్రీస్ అండి. మన ఇండియా స్కోర్ ఎంత ఉందంటే 66.95% ఉందండి. మన ఇండియా స్కోరు 100కి. ఓకేనా. ఇది 2025 అండి. మరి 2023, 2024, 2023 ఈ 2 సార్లు మన ర్యాంక్ ఎలా ఉందని కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 109 ఉందండి, ఇక్కడ 112 అనేది ఉందండి. ఓకేనా. సో ఫస్ట్ టైం మన ఇండియా ఏం చేసింది అంటే టాప్ 100లో మన ఇండియా అనేది ఒక ర్యాంక్ని సంపాదించుకోవడం జరిగిందండి. 99th ర్యాంక్ అండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2023 నుంచి 2024కి, 2024 నుంచి 2025కి మనం చూసుకుంటే మనం అనేది ఏం జరుగుతుందంటే మనకి ప్రోగ్రెస్ అవుతూ ఉందండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ టాప్ 5 అండి. టాప్ 3 గుర్తుపెట్టుకున్నా సరిపోయింది. టాప్ 3 కంట్రీస్ ఏమున్నాయి కానీ మనం చూసుకున్నట్లయితే ఓకేనా. ఫస్ట్ మనకి ఫిన్లాండ్ అండి. ఫిన్లాండ్ అనేది ఉందండి ఫస్ట్. సెకండ్ మనకు ఉన్నటువంటి దేశం ఏంటంటే స్వీడన్ అనేది ఉందండి. థర్డ్ కంట్రీ మనకి ఏముందంటే డెన్మార్క్ అనేది ఉందండి. ఇవి టాప్ 5 అండి. సో ఇప్పుడు 167, 166, 165 అండి. ఈ దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే 167లో మనకి ఎవరు ఉన్నారంటే సౌత్ సుడాన్ అనేది ఉందండి. ఓకేనా. తర్వాత 166 అండి. 166లో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేది 166వ స్థానంలో ఉంది. 165వ స్థానంలో మనకి చాద్ అనే దేశం ఒకటి ఉంటుందండి, అది ఉందండి. ఓకేనా. ఇదండి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకి ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ అంటే ఇవి. ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను, ఒకసారి ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా. ఇది ఏంటి అంటే మనకి ఇండియాలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి స్టేట్స్కి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారండి. అయితే దీన్ని ఎవరు విడుదల చేస్తారంటే మనకి నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ మనకి రిలీజ్ చేస్తుందండి. ఇది ఫస్ట్ రిపోర్టు 2018లో రిలీజ్ చేసిందండి. ఓకేనా. ఫస్ట్ రిపోర్టు. సెకండ్ రిపోర్టు 2019, థర్డ్ రిపోర్టు 2021, ప్రజెంట్ రిపోర్టు 2024 అండి. ఇది 4th ఎడిషన్ అండి. ఇది 4th ఎడిషన్ రిపోర్ట్ ఇది. దీని ఆధారంగా కానీ మనం చూసుకున్నట్లయితే టాప్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నమాట. ఫస్ట్ ప్లేస్లో ఉత్తరాఖండ్ అండ్ కేరళ ఉన్నాయండి. సెకండ్ ప్లేస్లో మనకి గోవా ఉంది. సెకండ్ ప్లేస్లో మనకి గోవా కాదండి, సారీ తమిళనాడు ఉందండి. థర్డ్ ప్లేస్లో మనకి గోవా ఉందండి. తర్వాత మన ఏపీ అనేది 10th పొజిషన్లో ఉందండి. ఏపీ అనేది అదే బాటంలో మనం చూసుకుంటే మనకి ఎవరున్నారంటే బాటంలో లాస్ట్ నుంచి ఫస్ట్ బీహార్ ఉంటుందండి. ఇప్పుడు 29, 27 కానీ మనం చూసుకున్నట్లయితే
జార్ఖండ్ అనేది ఉంటుందండి. ఓకేనా. ఇది మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చదువుకునేటప్పుడు ఇది లేటెస్ట్ రిపోర్ట్ అండి. ఇది లేటెస్ట్ రిపోర్ట్. అది ఏపీలో, అది ఇండియాలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది లేటెస్ట్ రిపోర్ట్ అనేది 2024లో మనకు వచ్చింది. ఇప్పుడు దాకా నీతి ఆయోగ్ 4 సార్లు ఎస్డీజీ గోల్స్ రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. ఇక్కడ దాకా మీకు ఇది అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఓకే. నెక్స్ట్ ఈరోజు క్లాస్ ఇక్కడితో స్టాప్ చేద్దామండి. ఇప్పటికే మనం చాలా విషయాలు మనం చెప్పుకున్నాము. లేదు కంటిన్యూ చేద్దామండి. ఇంకా మనకి ఏమున్నాయంటే ఒక నిమిషము. ఓకే. ఇదండి లాస్ట్. కంబోడియాకి వందే భారత్ కోచ్లండి. ఇదండి ఈరోజు లాస్ట్ టాపిక్ మనకి. ఈ టాపిక్ చెప్పేసి ఈరోజుతో క్లాస్ని మనం ఇక్కడితో ఆపేద్దామండి. మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్ రేపు మనం డిస్కస్ చేసుకుందామండి. కంబోడియాకి వందే భారత్ నుంచి మనం ఏం పంపిస్తున్నామంటే వాళ్ళకి వందే భారత్ కోచ్లండి. ఫస్ట్ మనం ఇది చూద్దామండి. మనకి ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఉంది. సో ఒక్క నిమిషం. సో ఫస్ట్ వందే భారత్ అండి. ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అనేది మనకి 2019 ఫెబ్ 15th అండి. ఫెబ్ 15th మనకి ఫస్ట్ ట్రైన్ ఢిల్లీ టు వారణాసి అండి. వారణాసికి మనకి ట్రావెల్ అవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. అదే మన ఏపీలో కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రైన్ మనకి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అండి. ఇది ఎప్పుడంటే 2023 జనవరి 15th అండి. జనవరి 15th మన తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైన్ అనేది రావడం జరిగిందండి. ఓవరాల్గా ఫస్ట్ అయితేనేమో మనకి ఎక్కడంటే ఢిల్లీ టు వారణాసి అండి 2019 ఫిబ్రవరి 15వ తారీఖున మనం ఇంట్రడ్యూస్ అనేది చేసామండి. ఓకేనా. ఇది యాక్చువల్లీ దీని పేరేంటంటే స్టార్టింగ్లో ట్రైన్ 18 అని చెప్పి ఉండేదండి. ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్ అండి. ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్గా ఇది ఫేమస్ అయిందండి. దీన్ని నడిపినటువంటి ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్గా ఎవరున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే సురేఖ యాదవ్ గారు ఉన్నారండి. సురేఖ యాదవ్ గారు ఫస్ట్ టైము దీన్ని నడిపారండి. ఫస్ట్ టైము వందే భారత్ నడిపినటువంటి ఉమెన్ లోకో పైలట్ అండి. అయితే దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ అండి. దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ ప్రజెంట్ ఇప్పుడు దీని మ్యాక్సిమం స్పీడ్ 160 కిలోమీటర్స్ నుంచి 180 కిలోమీటర్స్ మధ్యలో ఉందండి. అయితే మనం ఈ కెపాసిటీని అప్ టు 200 దాకా 200+ కిలోమీటర్స్ వరకు పర్ అవర్ పెంచే వరకు రేంజ్ దాకా పెంచేదాకా మనము దీన్ని డిజైన్ చేసుకోవచ్చండి. అయితే ట్రైన్ అయితే స్పీడ్గా మనం పంపించగలిగాము, ట్రాక్స్ని అయితే మనం స్పీడ్గా పంపించలేకపోతున్నాం. ట్రాక్ని మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ ఇవి 80 to 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తోనే ఇవి ట్రావెల్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే కంబోడియాకి మనం 45 కోచ్లు అండి. 45 కోచ్లే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. ఇంజన్ ఉండదండి. కోచ్ అంటే నథింగ్ బట్ అది కంపార్ట్మెంట్స్ అండి. ఈ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇలాగా, ఈ కంపార్ట్మెంట్స్ని మనము కంబోడియాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా. ఇది మనకి వందే భారత్ గురించి అండి. సో ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. దయచేసి మీకు ఈ వీడియో కానీ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫైనల్గా మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం ఇలాగే క్వాలిటీ కంటెంట్ అనేది తీసుకుంటాను. ఏమైనా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చండి. అంతేకాకుండా మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు. మీ కామెంట్కి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.